డియర్ ఆస్పిరెంట్స్, మీకు నిజంగా సివిల్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉందా? సివిల్ సర్వీసెస్ను సాధించడమే మీ జీవిత లక్ష్యమా? అయితే మీరు ప్రతినిత్యం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు చదివే ప్రతి పుస్తకాన్ని లేదా చదువుతున్న మెటీరియల్ను, అందులోని ప్రధానమైనటువంటి అంశాలను కీవర్డ్స్ రూపంలో నమోదు చేసుకోవాలి. ఆ ప్రముఖమైనటువంటి కీవర్డ్స్ను ఒక్కసారి చూస్తే తిరిగి ఆ మొత్తం భావం మనస్సులో ఏర్పడేటట్లుగా కీవర్డ్స్ను తయారు చేసుకోవాలి. పరీక్షా సమయం దగ్గర పడుతూ ఉంటే కేవలం కీవర్డ్స్ను చూడడం ద్వారా మొత్తం సమాచారం అంతా కూడా మనస్సులోకి గుర్తుకు వచ్చేటట్లుగా ఉండాలి. దాదాపు 10 సంవత్సరాల ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్లను ముందు పెట్టుకోండి. సిలబస్ కాపీలను ముందుంచుకొని గత 10 సంవత్సరాలుగా ప్రతి టాపిక్ కింద ఏ ప్రశ్నలు వచ్చాయో నమోదు చేసుకోండి. ప్రతి నిత్యం కనీసము 2 ప్రశ్నలకి సమాధానాలు రాసే అలవాటు చేసుకోండి. ఇట్లా అలవాటు చేసుకోవడం వల్ల సిలబస్ మీద, ప్రశ్నలు రాసేటువంటి విధానం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. రాసే నైపుణ్యాలను కూడా క్రమంగా పెంపొందించుకుంటారు. ఇది ప్రతి అభ్యర్థి ప్రతినిత్యం చేయాల్సినటువంటి పని. ఇది ముందు గుర్తించాల్సినటువంటి నగ్న సత్యం. ప్రతి అభ్యర్థి తనకు తాను ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ను ఖచ్చితంగా పాటించాలి. టైం టేబుల్ లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా చదువుకోవడం వలన ప్రయోజనం ఉండదు. అది గుర్తించుకోండి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అంటారు. అందుకే సమయం యొక్క విలువను తెలుసుకొని ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఒకవైపు కాపాడుకుంటూ శరీరానికి సరి అయినటువంటి విశ్రాంతినిస్తూ ఈ పోటీ పరీక్షలలో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. గుడ్ లక్.